శబరిమల సన్నిధానానికి భక్తులు పోటెత్తుతున్నారు. పెరుగుతోన్న భక్తులకు అనుగుణంగా దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాల మేరకు స్పాట్ బుకింగ్ ను పరిమితం చేసిన దేవస్థానం భక్తుల రద్దీ వేళ భద్రతాపరమైన చర్యలు ప్రారంభించారు. క్రౌడ్ మేనేజ్మెంట్ నిపుణులు కమిటీని ఏర్పాటుకు నిర్ణయించింది. ఆలయ కమిటీ 18 మెట్లు ఎక్కే భక్తుల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. అలాగే శబరిమలకు ఈ రద్దీ సమయంలో వస్తోన్న భక్తులకు ఆలయ పాలకవర్గం కీలక సూచనలు చేసింది. మండలం మకరవిలకు వార్షిక ఉత్సవాల నేపథ్యంలో భక్తులు తరలివస్తున్నారు. తొలి వారంలోనే ఏకంగా 5,75,000 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. తాజాగా శనివారం సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 72,000 మందికి పైగా శబరిమలకు చేరినట్లుగా అధికారులు చెప్పారు. భక్తుల తాకిడి కొనసాగుతోందని, అయితే అడపాదడపా వర్షాలు కురుస్తున్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా శబరిమల యాత్ర కొనసాగుతోందని, భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇక భక్తుల కోసం క్యూ షెల్టర్ల వద్ద ఎక్కువసేపు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇక పంబలో నిర్వహించిన ఈ సమావేశంలో రద్దీకి అనుగుణంగా స్పాట్ బుకింగ్ ను రద్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఎక్కువ మంది భక్తులకు దర్శనాలు కల్పించేందుకు వీలుగా 18 మెట్లను ఎక్కే భక్తుల సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రస్తుతం నిమిషానికి 75 మంది మెట్లను ఎక్కుతుండగా ఈ సంఖ్యను 85కు పెంచాలని చెప్పారు. గత సంవత్సరం ఈ సీజన్లో 53.6 లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకున్నారు. ఈసారి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అంచనా ప్రకారం నవంబర్ 16 నుంచి సీజన్ మొదలు కాగా దాదాపు ఇప్పటి వరకు 5 లక్షల మందికి పైగా అయ్యప్పను దర్శించుకున్నారు. నీలక్కల్ పంబా సేవల్లో కేరళ ఆర్టీసీకి రోజువారీ ఆదాయం 60 లక్షలకు పెరిగింది. సన్నిధానంలో దర్శన సమయాలపై టీబీబీ సమగ్ర సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా ఎక్కువ మంది భక్తులకు దర్శనాలు కల్పించేందుకు వీలుగా 18 మెట్లను ఎక్కే భక్తుల సంఖ్యను పెంచాలని సూచించారు. అలాగే పోలీస్ బృందాల సమన్వయం కూడా అవసరమని కూడా నొక్కి చెప్పారు. పంపా వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు అధికారులు.